ఆ ప్రేమను పొందుకొని జీవితకాలం అంతా జీవించే భాగ్యం మాకు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోగలము, ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము. నేను మనసారా బ్రతుకు దినములన్నీ స్తుతించే భాగ్యం దయచేయండి. అందరం నోరు తెరిచి, ఎవరు మౌనంగా ఉండదు. మీకున్న అవసరత దేవునికి తెలుసు, మీకున్న స్థితిగతి ఆయనకు తెలుసు, మీకున్న అవసరత, మీకున్న ఇబ్బంది తెలుసు ఆయనకు. హృదయం తెరిచి ఆయనను స్తుతిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రము. మమ్మల్ని సన్నిధికి నడిపించినందుకు వందనాలు, మమ్మల్ని సన్నిధి నడిపించిన వందనాలు. ఎంతో మందికి లేని ధన్యత మాకు ఇచ్చాం. మాకంటే అందచందం కలిగిన వారు ఉన్నారు, మాకంటే ధనికులు ఉన్నారు, కానీ ఇలాంటి సన్నిధి వారికి లేని భాగ్యం మాకు ఇచ్చావు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నావు అయ్యా. నీ సన్నిధిని అనుభవించే భాగ్యం మాకు దయచేయి, నీ సన్నిధిలో భోజాడే భాగ్యం దయచేయి. మాకు ప్రార్థన నేర్పయ్యా, మమ్మల్ని ప్రత్యేకపరచు. మా స్థితిగతి ఎరిగిన దేవా నీకు స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా నేను మహిమపరుస్తున్నాం. మమ్మల్ని విడనాడిన దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని నిత్యం నడిపించండి, మా అడుగులు జారకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని స్థిరపరచుమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని ధైర్యముతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ ఆజ్ఞల ద్వారా, నీ కట్టడల ద్వారా అయ్యా అనుసరిస్తూ నడిచే భాగ్యము దయచేయమని నువ్వు అన్నావు అయ్యా. నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించుట అన్నావు. నిన్ను ప్రేమించుట కూడా మాకు నేర్పించు. నువ్వు మా కొరకు లోకానికి వచ్చు, సమాధిని ఖాళీ చేస్తావు. నేనున్నాను అన్నావు, నేనున్నవాడు నన్ను వాడనన్నావు తండ్రి. నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. మమ్మల్ని ఎత్తి పట్టుకోండి, లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ సాగిపోయే భాగ్యం దయచేయండి. ఫలించే బిడ్డలుగా మమ్మల్ని వచ్చాయా, పనికొచ్చే పాత్రలుగా చేయ. మమ్మల్ని ప్రత్యేకపరచండి. 2025 సంవత్సరంలో నీ కొరకు పరుగులు తీసే భాగ్యం దయచేయి. సేవకులకు లోబడి జీవించే జీవితం దయచేయి. సంఘంలో సహకరించే జీవితం దయచేయి. నీ అందు భయం భక్తి కలిగి జీవించే జీవితం దయచేయి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నీకు స్తోత్రం. మా కుటుంబాలను పోషిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రం. మా పోషణకు ఆధారమైన దేవా కేవలం మాకు ఆధారం నీవే, మాకు ఆధారం నీవే. ఒక్కసారి దర్శించి ఎత్తి పట్టుకోండి అయ్యా. కుడి కాని ఎడమ కాని త్రొట్టెలకు నిత్యం నీ మార్గము నడిపించు మరి ప్రార్థిస్తున్నాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు తప్ప నాకెవరున్నారు నా ప్రభువా. నన్ను తరుముచుండగా ఆయాత్మనాలో ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా ఆయాత్మనాలో ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. పాత్రుడా స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. పాత్రుడా స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. మా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు.
నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఆరాధన పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజుడవు. ఎల్లవేళలా పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు. ఆరాధన పూజుడవు. ఆరాధనకు యోగ్యుడవు. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభువా. గడిచిన దినములు ఎలా ప్రభువా మమ్మల్ని కాచిన దేవానికి స్తోత్రములు, మమ్మల్ని దాచిన దేవానికి స్తోత్రములు, ఈ నూతన సంవత్సరం మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రములు అయ్యా. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా మాతో ఉన్నందుకు స్తోత్రములయ్యా. మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. దేశం కాని దేశంలో మమ్మల్ని విడువక ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా ఈ సంవత్సరం అందు తండ్రి ప్రభువా నీ కొరకు ప్రాకులాని జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ వాక్యంలో ఎదిగే శక్తిని మాకు దయచేయండి అయ్యా. నీ ప్రార్థనలో ఎదిగే శక్తిని మేము దయచేయండి తండ్రి. అయ్యా మేము అడిగిన ఎలా పొందుకొని ఉంటున్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ప్రభువా పొందుకున్న భాగ్యాన్ని దయచేయండి. అడిగేటటువంటి మనసును మాకు దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. అయ్యా ఇంకను ఎందరో రాలేకుంటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారందరి నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీరు నడిపించండి దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి ఒకసారి ఈ సంవత్సరం మందు ఈ మొదటి దినంలో మమ్మల్ని ఇక్కడ నడిపించిన దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభువా. అయ్యా మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి ప్రభువా. గొప్ప దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మదగిన వాడానికి స్తోత్రములు, గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టావు తండ్రి. ఈ రోజు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం. ఈ దాసు ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీలో స్థిరులుగా ఉండే భాగ్యము దయచేయండి. నీ యందు భయము భక్తితో బ్రతికే భాగ్యము దయచేయండి. అయ్యా మాలో అల్ప విశ్వాసం ఉండే దాన్ని తీసివేయండి. మాలో అపనమ్మకం ఉండే తీసివేయండి. నమ్మకముతో నింపండి. భయము భక్తితో నింపి నడిపించమని ప్రార్థిస్తుంది. మాలో అవిధేయతను దానికి కొట్టివేయండి. విధేయతో నింపు, విధేయతతో మమ్మల్ని నింపి నడిపించండి. మాకు మంచి నీ జ్ఞానం మాకు అనుగ్రహించండి అయ్యా. ఈ ఉపదేశాన్ని అంగీకరించే భాగ్యం అందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని మరొకసారి దర్శించి ఎత్తి పట్టుకోమని నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ దాసు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మా బ్రతుకు ఆధారం నీవు, మా స్థితిగతికి ఆధారం నీవయ్యా. నీలో చేరేంత వరకు నమ్మకంగా జీవించే జీవితం అందరికీ దయచేయండి. మమ్మల్ని మరొకసారి ఎత్తి పట్టుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. కొండల వైపు
రక్షకుడిని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మీకును వందనాలు. అందరూ చెప్పట్లేదు. మీకును వందనాలు. తీస్తారా? అది. ఆ మైక్ చేస్తారా? హలో హలో ప్రైజ్లా ప్రైజ్లా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ దినంలో ప్రవేశపెట్టావు, మమ్మల్ని పోషించావు, నిరకల నెలలో దాచావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. సదాకాలం మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరంలో ఈ జనవరి నెల మొదటి వారంలో మమ్మల్ని అందరినీ కూడిగా సజీవులుగా ఉంచి నీ సన్నిధికి నడిపించడానికి వందనాలు. నీ పిల్లమైన మేము అయ్యా ఈ సమయంలో ఇంతవరకు నేను ఆరాధించాను, నేను స్తుతించాను. మీకే సకల మహిమ చెల్లిస్తున్నాం. ఇంకా ముందున్న సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ పిల్లలు అనేక మంది అనారోగ్యంతో వచ్చారు, స్వస్థపరచనైనా. సమస్యలు ఉండి వచ్చారు నాయన, సమస్యల నుంచి విడిపించండి. అప్పుల్లో ఉండి వచ్చారు నాయన, అప్పుల నుంచి విడిపించండి. ఉద్యోగ సమస్యల నుంచి వచ్చారు, దయచేసి ఉద్యోగ సమస్యల నుంచి విడిపించండి. చాలని జీతాలతో నాయన సంవత్సరాల తరబడి చాకిరీ చేస్తుండగా అయ్యా దయచేసి కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలుకు మూలుగును వెళ్ళిన దేవుడు నాయన, 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా నీ పిల్లల బాధను మీరు గ్రహించారు నాయన. నీ పిల్లల మూలుగును మీరు విన్నారు. ఈ సమయంలో నీ పిల్లలు అనేక మంది నాయన ఆయా చాలని జీతాలతో ఉంటుండగా దయచేసి మీ కార్యం చేయండి. ఇక్కడ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. మేమున్న కంపెనీలో మీరు ఆశీర్వదించండి ఆయన, ప్రత్యేకపరచండి. సంఘముగా మేమందరం ఇక్కడ కూడుకోవడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం. ఇదిగో ప్రభా, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుతున్నాం. అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండును. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించగలని అతనితో చెప్పింది. चालतं हिंदी भाई लोग देखने का उत्पत्ति 17 अध्याय 1 से पढ़ रहे हैं हम लोग. ఈ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైనా हिंदी में सर्वशक्तिमान ईश्वर सर्वशक्तिमान है. हम लोग जो विश्वास करता है ईश्वर सर्वशक्तिमान है. మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. అందరూ చెప్పండి, దేవుడు అనగానే మొట్టమొదటి లక్షణం సర్వశక్తిమంతుడు. ఇంగ్లీష్లో అంటారు ఆల్ మైటీ అని. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ఈ మొదటి వారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తిమంతుడు అని అంటున్నాడు ఆయన. ఎవరైనా? కాబట్టి నీ జీవితంలో నువ్వు బలహీనుడిగా ఉన్నావేమో, లేకపోతే ఏది చేతగాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని తలంచుకుంటున్నావేమో, ఇక ఈ జీవితాన్ని నేను ముందుకు నడిపించలేను, ఇంతే నా బ్రతుకు అని అనుకుంటున్నావేమో. కానీ నీలో ఉన్నవాడు
నీ హృదయంలో నివసిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడు అనేక రకాలుగా నీలో భయాలను తీసుకొస్తున్నాడు, నిన్ను బలహీనపరుస్తున్నాడు, నిన్ను మానసికంగా దెబ్బతీస్తున్నాడు. నీకు శక్తి లేదని, నీకేది చేత కాదని, నలుగురిలో నీ మాట చెల్లదు అని నిన్ను బలహీనపరుస్తున్నాడు. కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నీవు కలిగి ఉన్న దేవుడు నిన్ను తన శక్తితో నింపుతాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఈ మూడింటిలో ఉన్నటువంటి సమస్త సృష్టిని కలిగించిన దేవుడు ఆయన. తన మాట చేత సమస్తాన్ని సృజించాడు. అంత మటుకే కాదు, తన మహత్తు గల మాట చేత సమస్త సృష్టిని నిర్వహిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నీకు ఏ అవసరత ఉందో నీ అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు. నీ అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు. నీకు అనిపించవచ్చు అన్ని ప్రతికూల పరిస్థితులే కనిపించినా దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందరికి వాగ్దానాలు తీసుకున్నాం కదా, ఆ వాగ్దానాలు మట్టికే కాకుండా ప్రతిరోజు మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏదో ఒక చోట ప్రభు మనల్ని ధైర్యపరుస్తుంటాడు, మనల్ని బలపరుస్తుంటాడు. ఆయన వాక్యమే మన బలం, ఆయన వాక్యమే మనకు బలాన్ని ఇస్తుంది. ఆయన మాట ప్రపంచాన్ని కలిగించింది, ఆయన మాట సమస్త సృష్టిని నిర్వహిస్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీతో ప్రభువు మాట్లాడుతున్న మాట నువ్వు ధైర్యంగా ఉండాలని. ఎందుకు అంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. మీ ప్రాజెక్ట్ మేనేజరో లేకపోతే మీ ఇంజనీరో మంచి పవర్ కలిగి ఉంటే ఎట్లుంటారు మీరు? ఇంకెవరికి భయపడలేదు లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మీరు, ప్రతిదానికి పర్మిషన్ దొరుకుతుంది. కానీ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, నీకు శక్తిని ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు ఆయన. శక్తిహీనత నీ జీవితంలో ఉందేమో. మన పితరులైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను యాత్రలో ఉంటుండగా వారికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, సాధారణంగా మానవ నైజం ఒకసారి 2 సార్లు కాదన్నాడంటే ఇంకా దేవుడు నడిపించాడు అని అనుకుంటాం. కానీ 10 తెగుళ్ళ తర్వాత ఫరో చేత వారు అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయుల సొమ్మంతటిని దోచుకొని బయలుదేరారు. దేవుని యొక్క ప్రణాళిక వేరు, మన ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. మనం అంచనా వేసే అంచనా వేరు, దేవుడు చేసే కార్యం వేరు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఏమడ్డు వచ్చింది? సముద్రాన్ని దాటగలుగుతామా? దాటలే. వెనుకేమో ఫరో సైన్యం ఉంది, ముందేమో సముద్రం ఉంది. ఏం చేయాలి? వెనుక నుయ్యి ముందు నుయ్యి, అంతేనా? ఉల్టా అంటున్నాను రాజు మిమ్మల్ని. వెనుక నుయ్యి ముందు ఎక్కడ తప్పించుకునేది? ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే దగ్గరికి వెళ్తే మోషే దేవుడికి మొరపెట్టాడు. ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు రహదారిగా మార్చాడు. సముద్రంలో నుండి మార్గాన్ని ఏర్పరిచాడు ఆయన. అసలు అసాధ్యం, మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మీ మార్గము కనుక లేకపోతే మీ భవిష్యత్తు మీకు అసాధ్యంగా కనబడుతోంది. నా పిల్లలు ఏమవుతారో, నేను ఇల్లు కట్టుకుంటానో లేదో, మనకు మెదిలే ఆలోచనలు మైండ్లో. కానీ దేవుడు మంచి ఇల్లు ఇస్తాడు నీకు.
ఆమె చెప్పారు. హల్లెలూయా. ఇట్లనే ఉంటాం అనుకుంటురా. నందు నేను చిన్నోడు కాబట్టి నీతో ఆడుకుంటున్నారు, నీ మీద పంపుతారు, నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆమె చిన్నోడు కదా అట్లా అంటున్నారు. ఏ కంపెనీ అయినా తప్పకుండా క్యాన్సిలేషన్ లెటర్ రాస్తే పంపుతారు. ఆమె హల్లెలూయా. మంచి కొడుతున్నావు ప్యాడ్. ఇంకా దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లరా, యవన కాల జీవితాన్ని, శ్రేష్టమైన యవన కాల జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే నీ భవిష్యత్తు అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. యవనుల్లో ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఎర్ర సముద్రం నీ జీవితంలో వచ్చిందా? భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు నిన్ను చూసి సంతోషిస్తున్నారా? కానీ వారిని ముంచే దేవుడు మన ముందున్నాడు. అదే ఎర్ర సముద్రంలో తన పిల్లల్ని రహదారిలో నుంచి నడిపించాడు. అదే రహదారిలో శత్రువైనటువంటి ఫరో సైన్యం మధ్యలోకి రాగానే మళ్ళీ మోసే కట్టి తీసి సముద్రం మీద పెట్టగానే సముద్రం అంతా కలిసిపోయింది. మళ్ళీ అడ్డుగోడగా నిలబడ్డటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేసి ఫరో రథాల్ని, ఫరో సైన్యాన్ని అంతటిని కూడా ముంచి వేశాయి. ఆమేన్. రెండు చేతులు వేద్దామా? హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సముద్రం నీళ్లు గోడలుగా అక్కడ ఇక్కడ ఉన్నాయి, మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎట్లుంటది? నా ప్రియమైన దేవుని పిల్లరా, నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. తన పిల్లల కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. తన పిల్లల కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో ఉన్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9, 10. యెహోవా భక్తులారా, నరులు దేవునితో సహాయం చేయుట మొదటిది కరెక్ట్. వారి యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ పొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉండదు. పిల్లలారా, చాలు. भजन संहिता देख रहे हैं ना दीपचंद भाई? हमने ये इसलिए आपको पूरा नहीं बोल सकता. మన దేవుడు ఏమై ఉన్నాడంటే మనల్ని పోషించే దేవుడు ఉన్నాడు. ఆయన యెహోవా రాఫా. అందరూ చెప్పండి, మనల్ని పోషించగలిగిన వాడు ఆయన. ఇందాక మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. చెప్పండి, ఏమీ చెప్పట్లేదు అంటే మీకు ఏముందా? హల్లెలూయా. నీ ఇంట్లో బియ్యంకు కొదువ ఉండదు, డబ్బులకు కొదువ ఉండదు. చెప్పట్లేదు. దావీదు చెప్పాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాయన కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేని కలుగదు, నేనాయన గొర్రెను, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి. నిద్రస్తున్నాడు కనబడుతుంది మీ ముఖాల్లో. రెండు చేతులు పైకి ఎత్తండి. ఈశు అచ్చా చర్వాహా హై. అంతేనా? ఈశు క్యా హై? అచ్చా చర్వాహా హై. మన జీవితంలో దేవుడు మంచి కాపురిగా ఉన్నాడు.
ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ కొదవ లేకుండా చేస్తాడంట. దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గున్నో. మీరు ఎప్పుడు విన్నారా? సింహ పిల్లలు ఆకలి ఉంటాయంట, లేమి కలిగి. అడవి సింహానికి రాజు. ఏంటి చెప్పండి? పిల్లి కాదు, అది సింహం. అందరూ చెప్పండి. సింహం అడవికి రాజు. సింహపు పిల్లలే కొదవ కలిగి ఆకలితో పస్తులుండినా ఉండొచ్చు, కానీ నా పిల్లలకు మాత్రం నేను కొదవ చేయను అంటున్నాడు దేవుడు. నా ప్రియుడు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. ఆయన సింహమై ఉన్నాడు. ఆయన సింహం అయితే ఆయన పిల్లలు పిల్లలాగా నడుతున్నారు. కొంతమంది సింహంలా కనిపించలేము మీ మొఖాలు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. అది 50 లక్షల అప్పున్నా నో ప్రాబ్లం. ఆమెనంటే 50 లక్షల అప్పు రావాలంటే. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అప్పుడు మీరు దేవుని పిల్లలారా, సింహము అడవికి రాజు. దాని పిల్లలు ఆకలి కొనొచ్చు, కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. దేవుని బిడ్డలారా, మనం ఆయన ఆశ్రయిస్తున్నాం. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, మనకు కాపరిగా ఉన్నాడు. నీకు కావలసిన అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డలారా. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట సింహాన్ని గురించి. మీరు ఎంతమంది విన్నారు, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సింహం అంట ఎలా వెంటాడుతుందంటే దాని కండబలం తెలుసా మీకు? కండబలం సింహం దేవు. ఏ జంతువు దాని ముందు రాలేదు, కానీ దాని బుద్ధి బలాన్ని గురించి చెప్తా. సింహం అంట ఆకలి అయినప్పుడు దానికి దుప్పిల కొరకు జింకల కొరకు వెతికి ఏం చేస్తుందంటే, జింకలు దుప్పిలు దానికి కనిపించినప్పుడు, వాటి సౌండ్ వినిపించినప్పుడు తన గుండెను భూమికి ఆంచి అని తన గర్జన ధ్వనిని వినిపిస్తుందంట. ఆ ధ్వని తరంగాలు భూమిలోనికి జొచ్చుకొని పోయి ఆ లేడి కాళ్ళకు వాటికి అర్థమవుతుందంట ఇక్కడెక్కడో సింహం ఉంది అని. ఆ దుప్పి జింకలన్నీ కూడా దాన్ని గ్రహించి, ఆ ధ్వని తరంగాల్ని గ్రహించి, సింహం వస్తుందంటే ఏమైపోతాయి అవి? భయపడి తిరిగి సింహం ఉన్న స్థలానికే వస్తాయంట. సింహం ఎక్కడైతే ఉందో అక్కడికే వస్తాయంట. అప్పుడు సింహము, అది సింహం అంటే. చూసారా? కానీ మన యేసయ్య సింహము పిల్లలైనా పసులు ఉండొచ్చు, కానీ నా పిల్లలకు మాత్రం నేను ఏది కొదవ చేయను అంటున్నాడు. ఆమె 2 చేతులు పైకి. హల్లెలూయా. ధైర్యంగా ఉండి నా ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఎంత అప్పున్నా దేవుడు తీర్చగలిగిన వాడు ఆయన. మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకంగా పనిచేయాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడే మనల్ని నడిపిస్తాడు. అది ఎర్ర సముద్రమైనా, యోర్దాను నదైనా. యోర్దాను నది కూడా అడ్డొచ్చింది. ఎప్పుడైతే ఆ లేవీయులు యాజకులు మందసాన్ని పట్టుకుని మొట్టమొదటి అడుగు వేశారో ఆ నది జలరాశిగా మార్చబడింది. ఇంట్లో వడ్లు పోసుకుంటాం కదా, అట్లా పోసినట్టు అయిపోయిందండి. ప్రవాహంతో ప్రవహించే ఆ యోర్దాను నది జలరాశిగా మార్చిన దేవుడు ఆయన పిల్లల కొరకు నదులను సహితం ఎండిపోజేసిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే నీకు పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి. మీరు ఆలోచించండి ఒకసారి. అందరికి బాగా జరుగుతుంది, నాకే జరగట్లేదు అని అనుకుంటున్నాయేమో నువ్వు. నా పక్కన బాగానే ఉన్నాడు, నాతో పనిచేసేవాడు బాగా, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నాయేమో, కానీ నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళు, దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. సింహము తన పిల్లలను పోషించిన దానికంటే ఎక్కువగా నిన్ను పోషించగల సమర్థుడు ఆయన. నిన్ను నడిపించగల సమర్థుడు ఆయన. నిన్ను నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించగల గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన. నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు, నీ అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు. మొట్టమొదట నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. నీ జీవితాన్ని
ఆయనకు అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా నేను మారుస్తాడు. ఈరోజు మనం ఆరాధన కావడానికి అన్ని ఆటంకాలు కదా. సొన్నపూర్లో ఆరాధన ప్రారంభమైంది, నేను వాక్యం చెప్పడానికి రెడీ అవుతున్నాను. మన సొలమన్న వాళ్ళ అమ్మ నిద్రించిందనే సంగతి వినబడగానే అందరం డిసప్పాయింట్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బస్సు ఖరాబ్ అయిపోయాం. కానీ ఏది జరిగినా కూడా మన ధైర్యంగా ఉండాలి. ఆమె డిసప్పాయింట్ అసలే కావద్దు, కొంచెం డిసప్పాయింట్గా ఉండాలి. మన నందు రాలేడు, మేము ఎంతమంది ప్రయత్నం చేశామో వాయించడానికి. అభిషేక్ కూడా రాలేడు, థామస్ అన్న కూడా రాలేడు, కానీ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమె మన మహేష్ అన్న కెమెరా పట్టుకుంటున్నా, ఇంక నేర్చుకుంటున్నాను. మా అన్ని విషయాల్లో ఎదగాలా లేదా? నేను 18 సంవత్సరాల క్రితం ఒక పాట రాశాను, మన సింగల్ అందరూ వాడతారు. ఎదగాలి మనమంతా యేసయ్యలో, అనుదినము అంతకంతకు తేజరిల్లాలి. ఎదగాలి మనమంతా యేసయ్యలో, అనుదినము అంతకంతకు తేజరిల్లాలి. ఆరాధించడం, ఆనందగానాలు చేస్తూ ముందుకు వెళ్ళడం, ఆత్మతో సత్యముతో ఆరాధించడం, ఆనందగానాలు చేస్తూ ముందుకు వెళ్ళడం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎదగాలి మనమంతా యేసయ్యలో, అనుదినము అంతకంతకు తేజరిల్లాలి. ఎదగాలి మనమంతా యేసయ్యలో, అనుదినము అంతకంతకు తేజరిల్లాలి. విభేదాలు కలహాలు మాని యేసు ప్రేమలో నడవాలి. అందరూ కలిసి ఐక్యతతో సంగమం కోరాలి. విభేదాలు కలహాలు మాని యేసు ప్రేమలో నడవాలి. అందరూ కలిసి ఐక్యతతో సంగమం కోరాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఎదగట్లేదు, 18 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. నేర్చుకోవాలి. ఆమెన్. ప్యాన్ నేర్చుకోవాలి, మైకులు పెట్టడం నేర్చుకోవాలి, వీడియో తీయడం నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సంఘాల్లో మీరు ఉపయోగపడాలి కదా. ఉపయోగపడే విధంగా ఉంటారా ఎట్లా? పెన్ను రాస్తేనే జేబులో ఉంటుంది, రత్నకరణ జేబులో. రాయకపోతే డస్ట్బిన్. నేను ఎప్పుడు చెప్తాను ఆ విషయం. మనం దేవుని పని చేసేవారుగా ఉండాలి, చేసేవారికి సహకరించేవారుగా ఉండాలి. నీకు ఏది సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని ఆయన సన్నిధిలో నువ్వు నెరవేర్చగలగాలి దేవుని బిడ్డ. ఇంకో వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు 34 వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమ ప్రవక్తలను చంపుచు ఈ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదాన, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ చేర్చుకొనును, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వినలేకపోయిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుతున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను నేను. మనకు కావాల్సింది 34 వచనం మాత్రమే. దయచేసి అందరూ విందాం. మన దేవుడు సర్వశక్తిమంతుడని మొదలు విన్నాం. 2వ భాగంలో ఆయన మనల్ని పోషించే దేవుడు అని విన్నాం. 3వ భాగానికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అప్పగించబడక ముందు యెరూషలేం బయటికి వెళ్ళిపోయి యెరూషలేం వైపు చూస్తూ ఏడుస్తూ యెరూషలేమా యెరూషలేమా అంటూ మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, అక్కడ ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను
తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకున్నవారని నీ ఉంటిని కానీ మీరు ఒల్లకపోతేరి అని అంటున్నాడు దేవుని బిడ్డ. బాధతో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముతో చెప్పిన ఈ మాటలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత దాదాపు 70 సంవత్సరాలు ఆ యెరూషలేం అంతా కూడా అన్య రాజుల చేత తొక్కబడింది. దేవుని బిడ్డ, యేసయ్య రక్తాన్ని వారు ఆ నిరపరాధి అయినటువంటి యేసయ్య రక్తాన్ని చిందించారు కాబట్టి అదంతా కూడా రక్తవధ జరిగినట్టుగా మనం చరిత్రలో చూస్తాం. దేవుని బిడ్డ, అయితే ఈ రోజున మనకు కావాల్సిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న ఆ మాట కోడి గురించి చెప్తున్నాడు. బైబిల్ అన్ని పక్షులు ఉన్నాయి, అన్ని జంతువులు కూడా ఉన్నాయి, ఒక్కటి మాత్రం లేదు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్తాను. తెలుసా మీకు ఎవరికైనా? పిల్లి గురించి లేదు. కోడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి చేర్చుకున్నట్టు. మనం అన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో కోళ్ళే చెప్తున్నాం. మాకన్నా